హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 23వ అధ్యాయంలో ఉన్నాం. సో పృథు మహారాజు ఆయన వానప్రస్థానికి సిద్ధమవడం, తన పిల్లలకి పట్టాభిషేకం చేయడం, తను ఏ విధంగా తాను వానప్రస్థ జీవితంలో తాను ఎటువంటి సాధన చేస్తున్నాడు, ఆమె అతని భార్య అయినటువంటి అర్చి, ఆమె వానప్రస్థంలో భాగంగా ఆమె కూడా ఆయనతో పాటు వెళ్ళడం. సో ఆయనకి ఏ సేవ చేస్తే ఆయనకి సేవ చేయడం వల్ల ఆమె కూడా ఆ, భర్తకి ఎటువంటి ఫలితం వస్తుందో భార్య కూడా అటువంటి ఫలితమే వస్తుంది అనమాట. సో కాకపోతే ఆమె ఆ ఆ చితిని ఆమె అంటించి మళ్ళీ ఆమె దాంట్లో కూడా దూకేసింది. సో అవన్నీ మనం కొద్దిగా చూసాము, కొద్దిగా రివైజ్ చేసుకొని ఇవాళ క్లాసులోకి వెళ్తాము. సో వయసు అవుతుందని గ్రహించాడు పృథు మహారాజు. ఆ భూమి తన పుత్రులకి అప్పజెప్పి దుఃఖిస్తున్న ప్రజలైతే దుఃఖిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి రాజు మళ్ళీ దొరుకుతాడా, వచ్చేవాళ్ళు ఆ స్థాయిలో చూసుకోగలుగుతారా. సో కాబట్టి మంచి పాలన, గొప్ప పాలన, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం. ఇప్పుడు ఈ రాజు వెళ్ళిపోతే తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఒక ఆందోళనలో వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. సేమ్ ఎట్లయితే రామచంద్రుడు వెళ్తున్నప్పుడు దుఃఖించారు. గొప్ప గొప్ప రాజులు వాళ్ళు వానప్రస్థం తీసుకుంటేనే దుఃఖించారు వాళ్ళు అందరూ. కానీ ప్రతి ఒక్కరు వానప్రస్థం తీసుకోవాల్సిందే. వయసు అవుతుంది అని గ్రహించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇక నార్మల్ ఏదైతే దైనీయ జీవితంలో మన సంసారికమైన విషయాల్లో ఇంకా ఎక్కువ తలదూర్చకుండా, ఎక్కువ పిల్లలు ఇప్పుడు మన నిజంగా మంచి భగవద్గీత భాగవతం వాళ్ళకి భక్తిగా మనం నిజంగా ఇచ్చినట్లయితే మనం భయపడం. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు నడుస్తారు. వాళ్ళు ఎప్పుడైతే మనం ఆ ప్రిన్సిపల్స్ మనం ఇవ్వమో వాళ్ళకి తెలియదు ఎలా బతకాలో, కాబట్టి మనకు ఆందోళన వేస్తుంది. వాళ్ళు ఎలా బతుకుతారో, వాళ్ళు ఆడ మోసపోతారేమో, అమాయకులు వీళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, నేను దగ్గరుంటేనే వీళ్ళని ఎంతకాలం నేను ఏదో చూసుకున్నాను, వాళ్ళు ఇప్పుడు లేకపోయే అప్పుడు నేను ఉండకపోయేసరికి వాళ్ళు ఏం చేసుకుంటారో అని అందరూ. నిజంగా మనం కానీ భగవత భాగవతం కానీ వాళ్ళకి కానీ ఇవ్వగలిగితే, రామాయణం ఇవ్వగలిగితే మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి భగవన్నామంతో భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి రక్షణ ఇస్తాడు. అందుకనే వయసు అవుతుంది అన్నప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో భారం కాకూడదు. కానీ భారం ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి మనకి. ఎందుకనంటే మనకు కూడా వేరే దిక్కు లేదు కాబట్టి మనం పూర్తిగా మన జీవితం అంతా వాళ్ళకి తప్ప ఎవరికి మనం కేటాయించాలి. మనం భగవాన్ గారికి కేటాయించి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా వాళ్ళ మీద ఆధారపడకుండా మనం మనం చేయవలసిన కర్తవ్యాలు ఇంకా చాలా ఉన్నాయి. 50 60 తర్వాత 50 60 తర్వాత యాక్చువల్గా భక్తి చేసే వాళ్ళకి రిటైర్మెంట్ లేదు. ఎందుకంటే చేసే కొద్దీ ఇంకా చాలా చేయాలి. ఎందుకంటే చాలా మందికి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం బతికుంటే చాలు అనమాట. మనం మాల పట్టుకొని బతికుంటే చాలు. చాలా మంది మనం మాల చేయడం చూసి వాళ్ళు కూడా మాల చేస్తారు. మనం పోయి బయటికి వెళ్ళి మనం ప్రచారం చేసే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు, కానీ మనం మాల చేయడం చూసాను మన ఇంట్లో వాళ్ళు కూడా మారుతారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా జపం చేస్తారు. అందువల్ల మనం అవసరం వాళ్ళకి. మన అవసరం దేనికి అంటే మన అవసరం మనం వాళ్ళకి ఒక ప్రేరణగా ఉండాలి. ఏ విషయంలో వానప్రస్థం మీరు కూడా రేపు కూడా మీ పని కూడా అయిపోతే మాలాగే మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా మంచిది అని మనం తెలియకుండా మన యొక్క కార్యక్రమాల ద్వారా వాళ్ళకి జీవితాన్ని చూపిస్తున్నాం అన్నమాట. మనం నైనా జాగ్రత్త, అమ్మా జాగ్రత్త, జాగ్రత్త అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, జాగ్రత్త అంటే దేని నుంచి జాగ్రత్త పడాలి, అవన్నీ వాళ్ళకి తెలియదు. జాగ్రత్త అంటే ఏం జాగ్రత్త అంటే డబ్బులు పోగొట్టుకోబాకండి జాగ్రత్త అని చెప్పాలా, లేకపోతే పలానా వాళ్ళ ఇలా మోసం చేస్తే మనం జాగ్రత్త పడాలనా. ఎన్ని చేసినా కాలం మొత్తం లాక్కు వెళ్తుంది కదా, మరి దానికి పరిష్కారం ఇవ్వాలి కదా. ఇంకా ఆయన కూడా రాజు అన్నప్పుడు కొంచెం పాలించడం కొంచెం కఠినంగా ఎలాగైతే విధిని నిర్వహించాడో అలాగే వానప్రస్థం విషయంలో కూడా నియమాలు కూడా అంతే కఠినంగా పాటించాడు. అంటే సిన్సియర్గా కఠినంగా పాటించాడు. సో భక్తి జీవితం అంటే గుడికి వస్తేనే భక్తులం కాదు, ఇంట్లో కూడా భక్తులమే. మనం భక్తులుగా ఉండాల్సి వస్తుంది. అదే కఠినంగా పాటించడం అంటే. ఇంటికి రాగానే మళ్ళీ మన రోల్ మారిపోదు. కృష్ణ
కృష్ణుడి అంశాలుగా ప్రస్తుతానికి నేను ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాను, ఒక భార్య పాత్ర పోషిస్తున్నాను, ఒక తమ్ముడి పాత్ర పోషిస్తున్నాను, ఒక బాస్ పాత్ర పోషిస్తున్నాను. ఎన్ని పాత్రలైనా పోషించవచ్చు, బట్ బేసిక్ ఫౌండేషన్ ఏంది? నేను కృష్ణుడి యొక్క అంశాన్ని కాబట్టి నేను ఇక్కడున్నా సరే అక్కడున్నా సరే నా బేసిక్ ఫౌండేషన్ మాత్రం పోకూడదు. అందుకే మనం చాలా సందర్భాలు ఏంటంటే గుడి దాకా ఒక రకంగా ఉంటాం, గుడి దాటిన తర్వాత మన ఆలోచనలు మారిపోతాయి. ఎందుకంటే మనం కృష్ణుడి అంశం అనే పాయింట్ మనం పదే పదే మనం గుర్తు చేయాలి మనసుకి. మనం గుర్తు చేస్తేనే నాకు కృష్ణుడు ఉన్నాడు కదా వెనకాల అనే ధైర్యం మనకి ఎప్పుడు ఉంటుంది. మనం బయటికి రాగానే మనం ఆ, విన్నంత వరకు విని మనం బయటికి రాగానే మళ్ళీ మనం యథావిధంగా మళ్ళీ నేను పలానా వాళ్ళ భార్యని, లేదా పలానా వాళ్ళ నేను భర్తని, పలానా వాళ్ళ పిల్లల్ని, లేదా పలానా యజమానిని నేను అని ఈ ఆలోచనలు రావడం వల్లనే మళ్ళీ మనం నార్మల్గా అయిపోతాం. ఎప్పుడైనా వానప్రస్థంకి వెళ్ళాడో అక్కడ కందమూలాలు తీసుకోవడం, చివరి రోజుల్లో శ్వాస మాత్రమే తీసుకోవడం, కాలానుగుణంగా ఎండల్లో మంటలు వర్షానికి తడిచి చలికాలంలో నీటిలో నిలబడి నేలపై పడుకున్నాడు. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇవన్నీ ఇప్పుడు అనుకోవచ్చు ఇవన్నీ ఏడవుతాయి అబ్బా అని. ఇప్పుడు మనకి మనం అవి చేయలేము ప్రస్తుతానికి, కానీ వాళ్ళకి ఎలా సాధ్యమైంది? భోగభాగ్యాలు ఉన్నారు కదా రాజులుగా వాళ్ళు, అధికారాన్ని అనుభవిస్తున్నారు, 10 మందికి ఆదేశాలు ఇస్తూ ఎన్నో గొప్ప గొప్ప రాజ్యాలని వాళ్ళు కైవసం చేసుకున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అంటే ఇంత వాళ్ళ జీవితాల్లో రాజకీయాల్లో మోసాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఐశ్వర్యంలో వాళ్ళు ఉండాల్సిందే. అప్పుడే మిగతా వాళ్ళు గౌరవిస్తారు. అయినా సడన్ గా వాళ్ళు ఎట్లా వానప్రస్థం వెళ్ళంగానే మంటల్లో, ఎండ లాంటి మంటల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడడం, వర్షానికి తడిచి ఉండడం అంటే లేదు. వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మైండ్ రెడీ అయిపోయింది ఎప్పుడో. వాళ్ళు కేవలం నేను కృష్ణుడు అంశాన్ని ప్రస్తుతానికి బాగుంది, నాకు ఇది అప్పచెప్పాడు కాబట్టి నేను వీటికి భోగాలకి నేను బానిస కాకూడదని వాళ్ళు మనసులో ఎప్పుడు ఫిక్స్ అయి ఉన్నారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా నాది అనే భావంలో వాళ్ళు ఎప్పుడూ లేరు. నాది అనే భావం, నేను లేకపోతే ఇది ఎంత ఏమైపోద్ది అనే భావంలో వాళ్ళు ఎప్పుడూ లేరు. చివరికి అన్నిటిని నిగ్రహించుకొని అతను కేవలం కృష్ణుని తృప్తిపరచడానికే తను అన్నీ చేశాడు అనమాట. అన్ని నిగ్రహించుకుంది, ఇంద్రియాలు, మనస్సు. దానివల్ల ఏమైంది? నిష్ట క్రమంగా పెరిగింది, కర్మ నాశనమై ఆనందం వచ్చింది. మనసుని, ఇంద్రియాలను ప్రాణాయామంతో నిగ్రహించి ప్రపంచంతో ఆసక్తి విడిచాడు, అంటే అనాసక్తి పెంచుకున్నాడు. నిష్ట పెరిగింది, కర్మ నాశనం అయిపోయింది, ఆనందం వచ్చింది. మనసును, ఇంద్రియాలని ప్రాణాయామంతో నిగ్రహించుకున్నాడు. అంతిమంగా ప్రపంచంలో తనకి డిటాచ్మెంట్. ఇప్పటివరకు ప్రపంచం అంతే మనకు మోహంలో ఉన్నవాళ్ళం, ఆ మోహం తొలగింది, ఆసక్తి విడిచాడు. ఇంకా భౌతిక విషయాల పట్ల అతనికి ఏమాత్రం ఇంక ఇంట్రెస్ట్ లేదు అతనికి. కాబట్టి ఏదైతే సనత్ కుమారుడు బోధించిన విధంగా భక్తి మార్గంను అనుసరించాడు. కాలక్రమంలో అన్యభక్తితో కృష్ణుని సేవించాడు. చివరి లాస్ట్ సరికి కృష్ణుడి మీద పూర్తి ఫోకస్ చేశాడు. సో తన భక్తి సాధన వల్ల మనసు శుద్ధసత్వమైన కారణంగా భగవంతుని నిరంతరంగా స్మరించే స్థితికి వచ్చేస్తారు. తన మనసు జ్ఞానం మరియు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది, సూక్ష్మ శరీరం నాశనం అవుతుంది, సందేహాలు అధిగమిస్తాయి. అధిగమిస్తాము, సందేహాలను అధిగమిస్తాము. పృథు పరమాత్మ సాక్షాత్కారం జరిగింది. ఈ విధంగా పృథుకి అంతిమంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరిగింది. చివరికి మనసుని పరమాత్మ మీద కాదు, చివరికి మనసుని కృష్ణుడి మీద లగ్నం చేయగలిగాడు. బ్రహ్మస్థితిలో నెలకొన్నాడు, అంటే దివ్య స్థితిలో. అంటే ఇంకా ఆ స్థితిలో ఇంకా భౌతికమైనవి ఏవి కూడా తనని ఇంక ఏ విధంగా డిస్టర్బ్ చేయలేవు. ఇంక ఏ విధంగా తన మీద ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చూపించలేదు ఏది కూడా. తను ఇప్పుడు అత్యంత ఆనందకర స్థితిలో ఉన్నాడు అనమాట. తర్వాత ముక్తాసనంలో కూర్చొని షట్చక్ర యోగంతో కృష్ణ చైతన్య భావంలో శరీరాన్ని త్యజించాడు. ఇప్పుడు శరీరాన్ని వదిలేశాడు. అప్పటి వరకు ఇవన్నీ చేస్తున్నప్పుడు సహకరిస్తూ అర్చి తన భార్య ఉండిందనమాట. సో ఆయన అనుసరించి ఆమె కూడా అరణ్యానికి వెళ్ళింది. ఆమె కూడా భోగభాగ్యాలు ఉండింది, ఒకప్పుడు రాణిలాగా కొలవబడింది. కానీ అదే ఆమె ఇప్పుడు చాలా ఈజీగా హ్యాపీగా వెళ్ళి ఆయనకి సేవ చేసుకోగలిగింది. ఇప్పుడు ఆమె అనొచ్చు, నీకు కదా మోక్షంగా, నాకొద్దు, నేను కొన్ని రోజులు నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, కొన్ని రోజులు నేను అనుభవించాలనుకుంటున్నాను అనొచ్చు.
లేరు. బికాస్ పర్పస్ అంటే ఉద్దేశం భార్యాభర్తలు లేదా పెళ్లి వ్యవస్థ ఏంటంటే దేంట్లో అయినా సగభాగం అవ్వాలి. దేంట్లో అయినా సరే అండ్ ఎస్పెషల్గా భక్తులు అయితే ఇంకా ఎక్కువ ఆసక్తి చూపించాలి. అండ్ ఎందుకంటే పురుషుడికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మగవాళ్ళకంటే పురుషులకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అంటే పురుషుడు అన్ని కాలాల్లో భగవంతుడి దగ్గరగా ఉండి చేసుకోగలుగుతాడు. ఆ అవకాశం పురుషుడి శరీరం తీసుకున్న ఆత్మకు ఉంటుంది. కానీ ఆ, ఆడ శరీరం తీసుకున్నటువంటి ఆత్మకి కొన్ని రోజులు వాళ్ళు దేవుడు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. భగవంతుడి కార్యక్రమం దూరంగా ఉండాలి. అంటే అడ్వాంటేజ్ ఎవరికి ఉంది? వీళ్ళకు ఉంది. అందువల్ల ఇప్పుడు పురుషులుగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇంకా పెద్ద బాధ్యత ఆడవాళ్ళ కంటే కూడా. అంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళు భగవంతుడిని తలుచుకునే దానికి ఒక అద్భుతమైన అవకాశం వాళ్ళకు ఉంది. అయితే పురుషుడు చేసేవన్నీ స్త్రీల శరీరం సహకరించకపోయినప్పుడు కానీ పురుషులకి వాళ్ళకి తోడు ఉండగలిగితే వాళ్ళకి అందించగలిగితే పురుషులు వాళ్ళు ఏదైతే వాళ్ళు పొందుతారో ఫలితం అది 100% భార్య కూడా అంతే ఫలితం వచ్చేస్తుంది. సో భర్తకు సేవ చేసి ఎంతో ఆనందంగా ఉంది ఆమె. భర్త శరీరం చూస్తూ కొంచెం సేపు బాధపడి శరీరం చితిపై పేర్చింది. ఎవరికైనా బాధ ఉంటుంది. ఎంతమంది నేను శరీరం కాదు నేను ఆత్మ అన్నా కూడా కొంత దూరం అయ్యారు అనేటువంటి ఆ భావన చాలా చాలా కుదిపేస్తుంది. ఇంకా అసలు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేని వాళ్ళైతే వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము. అదే ఆధ్యాత్మిక విధానంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత త్వరగా తేరుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు భక్తి చేశారు కదా, నా భర్త లేకపోతే నా సంబంధం ఉన్న వాళ్ళు మనం వాళ్ళ చావుకి వెళ్తాం, కొద్దిసేపు బాధపడతాం కానీ తర్వాత మనం తేరుకోవాలి. ఇప్పుడు ఇంతకంటే బెటర్ జన్మ వస్తుంది. ఆ జన్మలో ఇంతకంటే ఇంకా ఎక్కువ సేవ చేసే భక్తి చేసే అవకాశం వస్తుంది కాబట్టి మనం అంతా బాధపడ ఎస్ మనతో దూరం అయ్యారు డౌట్. కాకపోతే వాళ్ళ భావనకు దగ్గర కాల, వాళ్ళ భావనకి ఇంకా దగ్గర అయ్యారు వాళ్ళు. ఆ భావంతో మనం కొద్దిగా మనం సముదాయించుకొని మళ్ళీ మనం మన ధర్మం భాగవత ధర్మాన్ని మన డ్యూటీస్ మనం చేసుకుని వెళ్ళాల్సింది. అన్ని దహన సంస్కారాలు సంప్రదాయ పద్ధతిలో ముగించి 3 ప్రదక్షిణలు చేసి ఆమె కూడా అగ్నిలో ప్రవేశించింది. మనం ఎలాగో నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అది ఆత్మహత్య కిందకి రాదు. ఆ విరహాన్ని మనం ఆ, ఆయన వెళ్ళిపోయాడు అనే ఆ విరహాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో సో ఆమెకే ఆమె ఇష్టంగా ఇష్టపూర్వకంగా ఆ మంటల్లో మాడడం చాలా చిన్నది. ఆయన విడిపోవడం అనేది నాకు ఇంకా ఎక్కువ నా జీవితంలో ఇంకా ఎక్కువ నొప్పి తీసుకోవాల్సింది. ఆ నొప్పితో పోలిస్తే ఈ నొప్పి అసలు పెద్దగా విషయం ఏమి లేదు అని వాళ్ళ మనసుకు అది అనిపిస్తుంది. పైగా ఇంతకాలం భర్తతో ఉన్నింది, భర్తకి సేవించింది కాబట్టి భర్త ఎక్కడికి వెళ్తాడో ఈమె కూడా అక్కడికే వెళ్తుంది. అందుకే అది ఆత్మహత్య కిందకి రాదని. అయితే దేవతలందరూ ఇవన్నీ చూస్తున్నారు. ఎందుకంటే దేవతలందరూ సాక్షిభూతులు అనమాట. ఎందుకంటే పృథు మహారాజ్ చేసిన యజ్ఞాలన్నిటికీ దేవతలు వచ్చారు. దేవతలతో పాటు దేవతల యొక్క పత్నులు కూడా వచ్చారు. కాబట్టి ఒక గొప్ప రాజు అంతిమంగా వైకుంఠానికి వెళ్తున్నాడు అని అంటే అది దేవతల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. వాళ్ళు ఇన్ఫాక్ట్ చాలా ఉత్సవం చేసుకుంటారు అక్కడ. మొత్తానికి ఒకటి బయటపడుతున్నాడు నాయన ఇక్కడ అని. మా వల్ల కూడా కావట్లేదు బట్ వాళ్ళ వెళ్తున్నాడు అంటే నిజంగా ఎంతో భగవంతుడిని తృప్తిపరిచాడు అని. ఎన్ని కష్టాలు పడినా ఎన్ని రకాల తనకు అవమానాలు వచ్చినా సరే తాను మాత్రం భగవంతుడిని మొదలలేదు కాబట్టి అతనికి ఈ రోజు వెళ్తున్నాడు ఇక్కడి నుంచి. ఈ కార్యంను చూసి దేవతల పత్నిలు అర్చిని కొనియాడారు, పూల వర్షాన్ని కురిపించారు. ఎప్పుడైతే ఆమె మంటలో దూకిందో అంటే ఆ ఎమోషన్స్ ఆడవాళ్ళ ఎమోషన్స్ ఆడవాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళు ఆ, ఒక పెళ్లి అనే కావచ్చు లేకపోతే ఆ పెళ్లి తర్వాత ఉన్న బాధ్యతలు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నో ఒడిదొడుకుల మధ్య వాళ్ళు పడేటువంటి ఆవేదనలు ఏవైతే ఉంటాయో అది ఆ శరీరం దాల్చిన వాళ్ళే దానికి తగినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు అనేది, లేదా వాళ్ళు పలానా కార్యం చేశారంటే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మనసులో ఎట్లా ఉంటుందో అది వాళ్ళకి తెలుసు.
కాబట్టి అదంత ఈజీ కాదు అందరూ భర్తతో పాటు వెళ్ళడం అనేది, లేదా భర్తకి ఆ రేంజ్లో సేవ చేయడం అనేది. అందుకే ఆమె యొక్క సేవని గుర్తించారు, ఆమె బాధ్యతగా ఎలా నిర్వర్తించారు. అది దేవతలందరూ, ఎస్పెషల్ దేవతల పత్నిలు, భార్యలు చూసి, అంటే అది ఎవరి వల్ల కాదు నాయనా, అది మన వల్ల కాదని, అందుకే వాళ్ళంతా కూడా పూల వర్షాన్ని కురిపించారు. త్రికరణ శుద్ధిగా అర్చి భర్తకు సేవ చేసింది ఎట్లయితే విష్ణువుకి లక్ష్మి చేసినట్లుగా త్రికరణ శుద్ధిగా, ఎక్కడ విసుగు, లేకపోతే కోపం, భారం ఏమీ లేదన్నమాట. పర్ఫెక్ట్గా ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎలా అవసరమైనా సరే ఆమె ఎట్లయితే విష్ణుకి లక్ష్మీదేవి ఎలాగైతే ఒక క్షణం కూడా ఆమె ఆ, విడిచి లేదా సేవ చేయకుండా ఉండలేదు, అలాగే మన అర్చి కూడా అదే విధంగా తన భర్తని ఎట్టి పరిస్థితిలో కూడా వదలలేదన్నమాట. అంటే ప్రతి ప్రతి పూట కాదు, ప్రతి గంట కాదు, ప్రతి క్షణం కాసుకొని అనమాట. నా అవసరం ఏమొస్తుందో అని చెప్పేసి మొదలైంది. సో అందుకనే అంత ఈజీ కాదు. విష్ణువుకి లక్ష్మి అని భాగవతంలో పోల్చారంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడంటే మనం చాలా మంది నువ్వు దేవుడు పోయా, నువ్వే విష్ణువు అని, అంటే అర్హత లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పొగుడు పడేస్తాం అనమాట మనం. కానీ భాగవతం అంత ఈజీగా ఎవరిని పొగడదు, కనీసం కంపేర్ కూడా చేయదు అనమాట. కానీ విష్ణువుకి లక్ష్మి చేసినట్లు అంటే ఎంత డెడికేటెడ్గా ఉంటుంది. అదే డెడికేషన్లో అర్చి భర్తగా చేశారు. అర్చి పృథుని ఇప్పటికీ అనుసరిస్తూ ఆకాశంలో ప్రయాణిస్తుంది. మనల్ని ఆమె ఆమె యొక్క అత్యంతమైన కార్యముల్లో అధిగమించింది. ఈ దేవతల పత్నిలు ఏమనుకుంటున్నారంటే, దేవతలు ఆయన కీర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా పృథ్వీని ఇప్పుడు కూడా వదలేదు ఆమె. అంటే అతని శరీరం వదిలేశాడు కాబట్టి ఆయన కూడా వదల్లా, ఈమె కూడా శరీరం తీసేసుకునింది. ఇప్పుడు ఆయన ప్రయాణిస్తున్నాడు ఆకాశంలో, ఎక్కడికి వెళ్ళాలో వైకుంఠకి వెళ్ళడానికి ప్రయాణిస్తున్నాడు. ఈమె కూడా ఫాలో అవుతా ఉంది. ఈమె కూడా అప్పుడు అవును, ఈమె అంటే దేవతల పత్ని అంటున్నాడు. మనల్ని ఆమె యొక్క అచింత్యమైన కార్యములతో అధిగమించింది. అంటే అన్ని విధాలుగా మనల్ని అధిగమించింది. ఓర్పులో, సహనంలో, ఐశ్వర్యంలో, భక్తిలో, సేవ చేయడంలో, చూసుకోవడంలో, ఆదరించడంలో, ఇట్లా అనేకమైనటువంటి ఏదైతే ఆ, కార్యముల్లో సో జనరల్గా ఆడవాళ్ళు నిమగ్నం అవుతారు. జనరల్గా దేవతలు నార్మల్ మనుషుల కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కొంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం మనల్ని కూడా అధిగమించేసింది ఈమె. అంటే ఆమె చేసేటువంటి కార్యాలతో చూస్తే మన దరిదాపుల్లో కూడా ఆ సేవ, ఆ భావంలో మనం చేయట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవతలు ఏమనుకుంటారు, భూమిపై మానవులకు అల్పాయుష్ ఉన్నప్పటికీ వారు భక్తియుత సేవలు నిమగ్నమైతే వారు భగవద్ధామం చేరుకోగలరు. భూమిపై మామూలుగా యాక్చువల్గా అల్పాయుష్, అంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియదు. కానీ మనలో భ్రమ మాత్రం, నేను మాత్రం ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఉంటానని మనకు అనిపిస్తుంది. స్పెషల్గా ప్రతి జీవుడు తన సత్తు చిత్త ఆనందం, సత్తు కాబట్టి, సత్తు అంటే శాశ్వతంగా ఉండాలనుకుంటాడు కాబట్టి. కానీ అనుకుంటే శరీరంతో పాటు ఉంటాను అనుకుంటాడు, తన పరివారంతో పాటు ఉంటాడు అనుకుంటాడు. అది కుదరదు. ఆత్మగా అయితే నీకు చావు లేదు. కానీ అతను ఏం చేస్తున్నాడు, వ్యక్తి తన శరీరంతో కూడా చావకూడదు అనుకుంటున్నాడు. అది కుదరదు. కాబట్టి వాళ్ళు అల్పాయుష్ ఉండొచ్చు కూడా, కానీ వాళ్ళు కృష్ణుడి యొక్క సేవలుగా ఉండగలిగితే, ఒకవేళ ఈ శరీరం ఆయుష్ అయిపోయినా కూడా వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. సో ఎవరైతే శాశ్వతంగా ఉండాలనుకుంటారో ఇదే ఉనికిలో, అంటే ఆత్మ అనే ఉనికిలో ఉండాలి అనుకుంటే మాత్రం
వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తియుత సేవలో ఉంటే తప్ప వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకునే పరిస్థితి లేదు. మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ అల్పాయుషుల దగ్గర మళ్ళీ మనం మన జీవితాన్ని గడపాల్సిందే. సో వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే ఎంతో కష్టపడితే గాని దొరకని మోక్షమును ప్రసాదించే మానవ జన్మను కేవలం ఇంద్రతృప్తికి మాత్రమే వినియోగిస్తే ఖచ్చితంగా తనను తాను మోసగించుకున్నట్లు. ఎంత అంటే ఎంత కష్టపడినా కూడా దొరకని మోక్షము ప్రసాదించే మానవ జన్మలో కేవలం ఇంద్రతృప్తికి మాత్రమే మనం వినియోగిస్తున్నాం. మానవ జన్మలో మనం ఎన్నో చేసుకోవచ్చు కార్యక్రమాలు రకరకాలుగా. అది కొన్ని ఏమో జస్ట్ మాట సహాయంలో సేవ చేయొచ్చు. కొంతమంది ఆర్థిక వనరులతో సేవ చేయొచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క జ్ఞానంతో కూడా సేవ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఎంతో కష్టపడితే కానీ దొరకలేదు, కానీ దొరికింది కూడా ఇంద్రతృప్తికే వాడేస్తున్నాడు. ఖచ్చితంగా తను తాను మోసగించుకుంటున్నట్లే. సో ఒక పక్క అల్పాయుష్ ఉంది, ఇంకోవైపు పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. బయట పరిస్థితులు భక్తి చేసుకోవడానికి ఇంక మనం ఏ విధంగా బాగుపడతాం అప్పుడు? సో కాబట్టి భౌతిక విషయాలు మనం గడిపేది ఏదైతే టైం ఉందో దాంట్లో టాప్ మోస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీకి, నా కెరియర్కి. అంటే నేను ఆ రెండింటికి నేను టైం ఇచ్చి మిగిలిన టైం అంతా నేను భాగవతానికి ఇవ్వగలిగితే, ఏదైతే మనం సేవ చేయాలనుకుంటున్నామో 10 మందికి చెప్పాలని, ఆ సేవ చాలా ఈజీగా జరుగుతుంది. ఎట్లా? వాళ్ళు ఆ, నిరంతరం వాళ్ళు భగవుడి యొక్క సేవలో ఉంటే ఆ జ్ఞానంతో వాళ్ళు 10 మందికి ఆ యొక్క అవకాశాన్ని కల్పించవచ్చు అన్నమాట. కాబట్టి ఎంతో కష్టం అన్నమాట ఆ భగవుడి యొక్క ప్రేమ దొరకడం, మోక్షం దొరకడం. కానీ మానవ జన్మ వచ్చింది అది వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇంద్రతృప్తికి మాత్రమే ఉపయోగించేసరికి వాళ్ళు మోసగించుకున్నట్లే. అందుకనే ఆ, గురు శిష్యుల మధ్య ఎస్పెషల్గా ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణలో ఉన్నప్పుడు మనం భౌతికమైనటువంటి విధానాలు ఏవైతే అక్కడ అనుభవించామో అవి మళ్ళీ మనం ఎడ తీసుకొని వచ్చి మళ్ళీ అవే అలవాట్లు మళ్ళీ అవే దాంట్లో ఉన్నామనుకోండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భగవద్ధామానికి చేరుకోకపోగా మళ్ళీ వచ్చినటువంటి వాతావరణాన్ని కూడా వాళ్ళు చెడగొడతారు వాళ్ళు. సో అందువల్ల మనం లోపల గుడిలో ఉన్నా సరే బయట ఉన్నా సరే మనం కృష్ణుడి యొక్క అంశం అనేది గుర్తుపెట్టుకొని ఆయన తృప్తిపరచడానికి ఇంద్రియ భోగాలు అవసరం లేదు అనే సత్యాన్ని మనం గ్రహించి మనం ఎవ్వరికీ దొరకనటువంటి మోక్షం కోసం కష్టపడాలి. అదే నారదుల వారు కూడా చెప్పారు. నువ్వు కష్టపడి దేనికోసం కష్టపడాలంటే ఎటువంటి లోకానికి బదులు నువ్వు తిరిగి రావో ఆ లోకాని కోసం నువ్వు కష్టపడాలి. ఈ చిన్న చిన్నవి కోసం మనం కష్టపడాల్సిన అవసరం. అప్పుడు దేవతలు చూస్తుండగానే పృథు వెళ్ళిన లోకానికే అర్చి కూడా వెళ్ళింది అనమాట. ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఈయన కూడా అక్కడికి ఎందుకంటే ఈమె మనసు నిండా కూడా అతనున్నాడు. అతని మనసు ఎవరున్నారు? పరమాత్ముడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన వైకుంఠంకి వెళ్తే ఈయన కూడా ఎగ్జాక్ట్ గా ఎటువంటి స్వార్థం లేకుండా, లోపల ఎటువంటి కోరిక లేకుండా కేవలం భర్తకు సేవ చేయడం అనేది ఒక విధి అనుకుంటే చాలు అనుకొని చేస్తే ఆమెకు కూడా ఆ విధంగా ఆ స్థాయిలో ఫలితం వస్తుంది. సో అందువల్ల దేవతలు చూస్తుండగానే ఆమె కూడా అక్కడికే వెళ్ళింది చూస్తుండగానే. కాబట్టి పృథు చరితం అద్భుతం, శక్తిమంతుడు, గొప్ప వ్యక్తిత్వం గలవాడు,
నేను వివరించగలిగిన నేను వివరించగలిగింది నేను వివరించాను. నేను వివరించగలిగినంత నేను వివరించాను అని ఎవరు చెప్పారు? మైత్రేయుడు విదురుడు చెప్తున్నాడు. విదురుడు అడిగాడు కదా ప్రశ్న, నాకు పృథు మహారాజు గురించి నాకు కావాలి అని స్పెషల్గా. ఇంకొన్ని యాక్టివిటీస్ చేయండి. ఎందుకంటే తన గురించి మా ద్వాపరిగణ కూడా పృథు మహారాజు గురించి చెప్పుకున్నప్పుడు తను విన్నాడు కాబట్టి మైత్రేయుడు మన పృథు మహారాజు గురించి చెప్పాడు. సో కాబట్టి నేను తర్వాత నువ్వు మళ్ళీ ఎక్స్టెండ్ చేయమను, ఎక్స్టెండ్ చేశాను. బట్ ఎంతవరకు నేను గ్రహించగలిగాను అంతవరకు మాత్రమే నీకు వివరించాను. ఇప్పుడు ఫలశ్రుతి ఫలశ్రుతి అంటే ఇప్పుడు దాకా విన్నాం కాబట్టి వినిన దానికి మనకు వచ్చినటువంటి ఫలితం ఏంటి? జస్ట్ వినిన దానికి అది ఇంకా మనం పాటించలేం. మనం ఇంకా జస్ట్ వినిన దానికి. సో ఈ లీలని శ్రద్ధగాను మరియు నమ్మకంగా శ్రవణం చేసిన వారికి ఏమొస్తుందంట? వైకుంఠం వస్తుంది. శ్రద్ధగా ఒక్కసారి కాదు, ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడో ఒక పూట కాదు, ప్రతిరోజు మనం శ్రవణం చేస్తూ ఉంటే, అది కూడా శ్రద్ధగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వైకుంఠం వెళ్తారు. బ్రాహ్మణుడు కృష్ణ కథ కానీ వింటే అతను పండితుడు అవుతాడు. క్షత్రియుడు కానీ కృష్ణ కథ కానీ వింటే అతను నాయకుడు అవుతాడు. అలాగే వైశ్యుడైతే యజమాని అవుతాడు. శూద్రుడైతే శుద్ధ భక్తుడు అవుతాడు. సో మొత్తానికైతే మనం ఎవరినైనా సరే వాళ్ళ గొప్ప గుణాలు తీసుకురావచ్చు. ఎప్పుడైతే వాళ్ళు జస్ట్ శ్రవణం చేసే చాలు. వాళ్ళు శ్రవణం చేస్తే వాళ్ళు ఏది అనుకున్నా సరే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే భగవంతుడి వెనకాల ఉండి నడిపిస్తుంది. సో పిల్లలు లేని వారికి సంతానం పేదవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎవరైతే ఈ కథ వింటారో పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట. పేదవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. మూర్ఖుడు జ్ఞానవంతుడు అవుతాడు. మంగళకరం అవుతుంది. సో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఎట్లయితే పృథు మహారాజు పేరంతా పాకిందో అట్లానే ఎవరైతే ఆయన శ్రవణం చేస్తారో ఆయన కథని వాళ్ళ పేరు కూడా పాకుతుంది. మంగళకరం అవుతుంది. జీవితం అంతా మంగళకరం అవుతుంది. తర్వాత ఐశ్వర్యం, పేరు, ఆయుష్, స్వర్గ కలియుగంలో ప్రభావం నిరోధించబడుతుంది. పురుషార్థాల ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాప్తిస్తాయి. ఎప్పుడు పృథు మహారాజు కథ శ్రవణం చేసుకుంటారు. శ్రవణం అంటే భగవాన్ చెప్పిన ప్రతి ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదాన్ని. సో సో ఇవన్నీ ఫలితాలు ఐశ్వర్యం, పేరు, ఆయుష్, స్వర్గం ఇవన్నీ కూడా ఆయన మనం వింటే, చదివితే ఆయన కథని ఆ ఫలితం వస్తుంది. కాబట్టి శుద్ధ భక్తుడు భక్తుత సేవలో నిమగ్నం అవుతున్నప్పుడు ఖచ్చితంగా వినాలి, చదవాలి. ఇతరులను పృథు మహారాజు కథాశ్రవణం చేసేలా మనం ప్రోత్సహించాలి. అంటే ఇండైరెక్ట్గా చెప్పంటే భాగవతాన్ని మనం చదివిపించాలి. భాగవతాన్ని మనం 10 మందికి మనం చేరవేయాలి. వాళ్ళది వినేలాగా మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్తూనే ఉండాలి. వినండి వినండి అని. ఎందుకంటే అది వినకపోయినా చదవకపోయినా చాలా చాలా కష్టం. సో వినడం, చదవడం అనేది చాలా పుణ్యపట్టి అది ఎస్పెషల్గా యుక్త వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేయగలిగితే వాళ్ళు ఎక్కువ మందికి వాళ్ళు ఉపయోగపడతారు వాళ్ళు విషయాలు. సో ఫైనల్గా సారాంశం ఏంటి అని అంటే ఫైనల్గా సారాంశం ఏంటి? సో పృథు మహారాజు
గురించి శ్రవణం మరియు కీర్తనం చేయడం ద్వారా భక్తి స్వభావము, నమ్మకం, భగవంతుడి పట్ల ఆకర్షణ, భగవద్ధామం చేరుకోవచ్చు ఫైనల్గా. సో అందుకని ఇక్కడ భక్తుల గురించి మాట్లాడుకున్నా సరే వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు. దేవుడి గురించి మాట్లాడడం అవసరం లేదు. ఎందుకంటే భక్తులకి ఆ తర్వాత భగవంతుడికి అసలు ఒక తేడా లేదు. తేడా లేదు ఇన్ ద సెన్స్ భక్తుడిని తలుచుకున్నా భగవంతుని తలుచుకున్నా ఒకటే అని. ఇక తేడా ఇన్ ద సెన్స్ అంటే ఖచ్చితంగా ఆయన పరమాత్మ అయితే మనం ఆత్మలు మనం. ఆ తేడాలు ఉన్నాయి. కానీ భావంలో ఒకటి అయ్యామనుకోండి, భగవంతుడు ఏది ఆలోచిస్తే అది నేను చేస్తున్నాను అనుకోండి, లేదా నాకు ఏది కావాలో భగవంతుడు తెలిసి భగవంతుడు నాకు ఇస్తాను అనుకోండి, అంటే వీళ్ళు శరీరాలు వేరే తప్ప బట్ భావంలో ఒకటే. కాబట్టి భగవంతుడిని లేకపోతే భక్తుడు లేదు, భక్తుడు లేకపోతే భగవంతుడు లేడు. అంటే భగవంతుడు ఉంటేనే భక్తుడు ఏదైనా చెప్పి గుడికి తీసుకురాగలుగుతాడు. అలాగే భగవంతుడికి భక్తుడు ఉంటేనే తన గురించి లీలలు చెప్పి చాలా మందిని కృష్ణ భక్తులు చేస్తాడు. సో నవవిధ భక్తిలో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం శ్రవణం, ఆ తర్వాత కీర్తనం. సో ఆ విధంగా సో మనం చూస్తే కనుక ఈ ఈ అధ్యాయంలో మనం ఆ, ఏది చేసినా సరే భక్తులు దాంట్లో పర్ఫెక్ట్గా చేస్తారు. అందుకే భక్తులకి ఆ, ఇది చిన్న పని, అది పెద్ద పని, దీంట్లో అయితే బాగా డబ్బులు వస్తాయి, దాంట్లో రావు, అసలు ఈ కొలమానంలో పోరు. వాళ్ళు కనీసం కృష్ణుడి ఫోటో అయినా పెట్టి వాళ్ళు కృష్ణుడి గురించే తలుచుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి భగవంతుడి గురించి తలుచుకోవడం అనేది వాళ్ళ అభిమతం, అది కాదు. వాళ్ళు రోజు చేయాలి. ఆ భక్తులు భగవంతుని కీర్తిస్తే తప్ప అందరూ ఎడదాకా రారు. అందుకే భక్తులకి భగవంతుడన్నా, భగవంతుడికి భక్తులన్నా సరే వాళ్ళు విడదీయలేనటువంటి ఒక బంధం అన్నమాట. అందుకని ఇప్పుడు భక్తుల గురించి మనం మాట్లాడుతున్నా సరే మన వైకుంఠం వెళ్ళిపోవచ్చు. ఆ భక్తుల గురించి తలుచుకుంటే కూడా మనం వైకుంఠం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఆల్రెడీ అనుగ్రహించేశాడు మనం. వాళ్ళు కేవలం పోయే శరీరమే, కానీ యాక్చువల్లీ అసలు ఆత్మ అది హ్యాపీగా వైకుంఠానికి వెళ్ళిపోయింది. కాబట్టి అంతిమంగా సంత్ కుమారుడి యొక్క చెప్పినటువంటి ఆదేశాల్ని గట్టిగా పాటించాడు. రాజు నాకు అంత టైం లేదు, అయినా మేం చేసేది ఏంటి అని సమస్య లేదు. ఎప్పుడైతే మనం గురువు యొక్క సేవని, మనకు అప్పచెప్పినటువంటి సేవని మనం నిస్వార్థంగా చేస్తాం, ఆటోమేటిక్గా చాలా భవిష్యత్తులో చాలా చక్కగా మనం దాని తగినట్టుగా మనం నడుచుకోగలుగుతాం. సో అందువల్ల ఈ భక్తుడు, భగవంతుడు ఇద్దరు రైలు పట్టాలు లాంటి వాళ్ళు. భగవంతుడి దగ్గరే భక్తులు ఉంటారు, భక్తుల దగ్గరే భగవంతుడు ఉంటాడు. ఇంకొన్ని సందర్భాలు ఏం చెప్తారంటే భగవంతుడి కంటే భక్తుడే ఇంకా దయామయుడు అంటాడు. ఎందుకంటే భగవంతుడు శిలలాగా విగ్రహ రూపంలో మందిరంలోనే ఉంటాడు. పైగా చాలా మంది వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పినా సరే ఈ దీంట్లో అసలు ఫీలింగ్స్ ఏమి ఉండవు. మూడోది మనం కూడా మనకి అంత మన హృదయంలో అంత నమ్మకం అంత ఈజీగా త్వరగా ఏర్పడదు, టైం పడుతుంది. కానీ ఇక్కడ దాకా తీసుకొని వచ్చే పని ఎవరు చేస్తారు? భక్తులు చేస్తారు. ఇతను కొండల్లో కోణల్లో తిరిగి మాలమూల గ్రామాలకు వెళ్ళి ఆనందించే జనాలు ఎవరి కోసం? భగవాడి కోసం. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన సేవించుకునే అవకాశం ఇస్తున్నాడు. తను ధర్మ అతిపెద్ద మందిరాలు కట్టడంలో ఒక మనం కట్టాల్సి వస్తే భగవంతుడు దాంట్లో సహకరిస్తున్నాడు. లేదా ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన యొక్క తోడుని మనం తీసుకుంటాం. కాబట్టి భగవంతుడు దూరంగా ఉన్నాడు, ఏదో రాయిలే అని అనుకుంటే తప్పు. ఎప్పుడైతే మనం ప్రాణప్రతిష్ఠ చేస్తామో విగ్రహాలకి, ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో
సేవలో ముందుకెళ్తాము. సో వాళ్ళు కాలక్రమంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడు కీర్తింపబడతారు వాళ్ళు. అందుకే మీరు భాగవతం అంతా తీసుకుంటే మన ఈ మధ్య మనం భీష్ముడి గురించి చెప్పుకోండి. భీష్ముడు కృష్ణుని తృప్తిపరచడానికి ఆయన కౌరవుల వైపు వెళ్ళాడు. అది ఎంత కష్టమో, దానికి ఎంత ఆవేదనకి గురై ఉంటాడో అది కృష్ణుడు తెలియకుండా ఉండదు. కానీ నేను చెప్పాను కదా, చేయరా, చేస్తారా, చేయరా, నేను చెప్పిన మాట మీద మీకు నమ్మకం లేదా అనే విషయాలు చిన్న చిన్న మనకు వచ్చేటువంటి పరీక్షలు, వచ్చేటువంటి పరీక్షలు. సో కాబట్టి మనం భగవంతునే గట్టిగా పట్టుకుంటే ఆ పరీక్షల నుంచి కూడా మనం బయటికి రాగలం. బయటకు వచ్చి మనం హ్యాపీగా భగవాన్ యొక్క కొలువులో శాశ్వతంగా మనం ఉండొచ్చు. అందువల్ల మనం భగవంతుడు భక్తుడు ఇద్దరు మనకి అవసరమే. భగవంతుడు లేకపోతే భక్తుడు లేదు, భక్తుడు లేకపోతే భగవంతుడు. అందుకే కొన్ని కొన్ని భాగవతం శ్లోకాస్లో కేవలం మన భక్తులకి దగ్గరగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తారు అని అక్కడ కూడా వచ్చింది. చాలా సందర్భాల్లో వచ్చింది అనమాట ఇది. జస్ట్ భక్తుల్ని సేవించుకోవడం వల్ల, భక్తుల గురించి వినడం వల్ల, వాళ్ళు ఏ విధంగా భగవానుడికి సేవలు చేశారని అవి కొనియాడడం వల్ల సో మనం కూడా భక్తిలో చాలా ఈజీ ఎదుగుతాం అన్నమాట. సో కాబట్టి సో పృథు మహారాజు ఆ విధంగా తన యొక్క ఆ, హయాంని తను ముగించుకున్నాడు. అంతిమంగా భగవద్ధామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత పృథు మహారాజు యొక్క నెక్స్ట్ వంశమే ఎవరెవరు వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ప్రచేతలు, ఏదైతే మన స్టార్టింగ్ పాయింట్ ఉందో, ప్రచేతలు చేసే యజ్ఞంలో నారదుల వారు పృథు మహారాజు గురించి కొనియాడారు. సో ఆ ప్రశ్నే విదురుడికి పృథు మహారాజు గురించి తెలుసుకోవాలన్న కుతూహలత పెరగడం. సో మనం ఆ విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం. సో కాబట్టి మనం 24వ అధ్యాయంలో ఏ విధంగా ఇది వీళ్ళు ఈ వంశము, ఆ తర్వాత ప్రచేతలు ఎవరు, ఆ ప్రచేతల యొక్క ఏంటి, ప్రచేతలు వాళ్ళు ఎందుకు భాగవతుల వరకు ఆ చోటు ఎందుకు వచ్చింది, ప్రచేతలకు ఆ చోటు అంటే వాళ్ళ గురించి మనం వినే అంత, అంటే భాగవతంలో ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి అన్ని ప్రేరణ కలిగించేటువంటి క్యారెక్టర్స్ అవన్నీ. సో వాళ్ళు ఏదో ఒక అసాధ్యమైనవి ఏదో వాళ్ళు చేశారు. భగవానుడి కోసం వాళ్ళ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ యొక్క హిస్టరీస్ ఉన్నాయి నాకు భాగవతం. సో మనం వినడం వల్ల సో మనం ఒకవేళ ఆ ఫేజ్లో ఉన్నాం అనుకోండి, మనం కూడా ఆ ఆటంకాలను దాటి వాళ్ళకి ఎటువంటి పేరు ప్రఖ్యాతి వచ్చే మనం ఆ పేరు ప్రఖ్యాతి వస్తాం. ఒకటి ఆ వంశము. సో ఆ తర్వాత అప్రచేతలు, అప్రచేతల యొక్క వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తారు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఆ ప్రచేతలు ఒక ఒక పర్సన్ని కలుస్తారు. ఎవరు అంటే శివుని కలుస్తారు. వాళ్ళు వనానికి వెళ్ళి వాళ్ళు తపస్సుకి వెళ్ళే లోపల వాళ్ళు శివుని కలుస్తారు. ఆ శివుడు వాళ్ళ యొక్క దశ మారుస్తారు. శివుడు వాళ్ళు తపస్సు కోసం వెళితే శివుడు చేశాడంటే మొత్తాన్ని వాళ్ళని కృష్ణ భక్తి మీద పూర్తిగా పెట్టమని చెప్పాడు. వాళ్ళని కృష్ణ భక్తి మీద పెట్టుకున్నాడు వాళ్ళ మనసుని, కృష్ణుడి మీద కృష్ణ భక్తి మీద పెట్టుకున్నాడు. వీళ్ళేమో జ్ఞాన మార్గంలో పోయి తపస్సు చేయాలనుకున్నారు నెలలోకి వెళ్ళి. కానీ శివుడు ఏం చేశాడంటే అలా అయితే నీకు ఫలితం రాదు, మీరు ఏం చేసినా సరే కృష్ణుని తలుచుకుంటూ చేయండి అని చెప్పేసి ఆ విధంగా గైడెన్స్ ఇస్తాడు శివుడు. దాని అందుకే దీని పేరు ఏమొచ్చిందంటే ఈ ఏదైతే శివుడు వాళ్ళకి ఆదేశాలు ఇస్తాడో దాని ఏమంటారు, రుద్రగీత అంటారు. రుద్రగీత. సో కాబట్టి వచ్చే అధ్యాయం మనం సాక్షాత్తు శివుడు వాళ్ళకి ఏమని ఉపదేశించాడు, అది వినిన తర్వాత వాళ్ళు వాళ్ళ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు, వెళ్ళి తపస్సుకి వెళ్ళారు.
ఆ తర్వాత తపస్సు నుంచి ఏం పరిణామాలు జరుగుతాయి మనం చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ వృంద కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి.